స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం, సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా. అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా. కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో, కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం, దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాపవరపు జోసెఫ్ చిన్నారావు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న కాపవరపు ప్రసన్న కుమార్కు మరియు మే 1న రియా, జనవరి 7న రేయాన్ష్, జనవరి 17న నక్షల పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి రాజేశ్వరి, ప్రవీణ్ కుమార్, మాధురి, అశ్విని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కీర్తిశేషులు జనపరెడ్డి పుష్పకాంతం మరియు కీర్తిశేషులు కోడిగుడ్ల నవ్య, కోడిగుడ్ల రాజు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోడిగుడ్ల రత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ, బొడ్డపాటి రత్నమేరి గారికి ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుని దీవెనలు, తలంచిన తలంపులు నెరవేరాలని, హర్ష కుటుంబంలో, అనూష కుటుంబంలో దేవుని దీవెనలు మెండుగా కుమ్మరించాలని, బొడ్డపాటి జోజీ, గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బొడ్డపాటి నిర్మలాదేవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కోన వెళాంగిని సోహన్ మరియు కోన వెళాంగిని సోహిళ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోన శ్రీదేవి మరియు కుటుంబ సభ్యులు
కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం లబ్బిపేట విచారణ కాకుమాను శ్రీవజోజి మరియు మల్లేశ్వరి దంపతుల 33వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు స్నేహ, హనీష, చైతన్య, యతిన్ శౌరి, ప్రతీష మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ పెంటారెడ్డి లూర్దిరెడ్డి సుజానమ్మ దంపతుల 61వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ చర్చ్ మద్దు సాగర్ ఝాన్సీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రజ్వల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, జెస్సికా, ప్రజ్వల్లకు మంచి జ్ఞానం అనుగ్రహించమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈరోజు మనము త్రిత్వేక సర్వేశ్వరుని ఉత్సవాన్ని కొనియాడుచు ఉన్నాము. మన క్రైస్తవ విశ్వాస జీవితానికి త్రిత్వేక సర్వేశ్వరుని పరమరహస్యము ఎంతో ప్రాముఖ్యమైనది, మూలమైనది. ఈ పండుగను 10-30 సంవత్సరమున ప్రారంభించారు. పెంతెకోస్తు అయిపోయిన మొదటి ఆదివారము చేయడానికి. మరి అటు తర్వాత 22వ జాన్ పాపు గారు 1334వ సంవత్సరంలో దీనిని విశ్వ తిరుసభ పండుగగా అధికారపూర్వకంగా ప్రకటించారు. కావున ఈనాడు మనము ఈ పండుగను ఇంత ఘనంగా చేసుకుంటున్నాము. మన దేవుడు ఏకత్రిత్వ సర్వేశ్వరుడు, త్రియేక దేవుడు, ముగ్గురు వ్యక్తులు కలిగిన వ్యక్తి పితా, పుత్ర, పవిత్రాత్మ. కావున ఈ ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్నను ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఒకే జ్ఞానము, చిత్తము, శక్తి, దైవ స్వభావాలను కలిగి ఉన్నారు. కావున ఆ దేవునికి వందనములు, ధన్యవాదాలు తెలియజేద్దాము. మరియు ఈ యొక్క అవకాశాన్ని మనకి తిరుసభ, తల్లి తిరుసభ ప్రసాదిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ త్రియేక దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించుకొని మనము ఆ యొక్క త్రియేక దేవుని ద్వారా హేరాళమైన ఆశీస్సులను పొందటానికి ఈ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొందాము. మరియు ఈ పూజా బలిని మనము పవిత్రంగా పాల్గొని పరమేశ్వరుని యొక్క దీవెనలు పొందటానికి మన తప్పిదాలను, పాపాలను ఇప్పుడు ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దునీతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా.
పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ప్రార్థించుదము. మా తండ్రి అయిన ఓ సర్వేశ్వర, సత్యవాక్కైన మీ కుమారుని, పరిశుద్ధ ప్రదాత అయిన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి మీ పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయ చిత్తగించితివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడవని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రికైక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పుడమి కంటే ముందుగా విజ్ఞానము పుట్టెను. మొదటి పఠనము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి 31వ వచనము వరకు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి 31వ వచనము వరకు. దేవుని జ్ఞానము ఈలాగు పలుకుచున్నది. ప్రభువు నన్ను ప్రప్రథమమున సృజించెను. తాను పూర్వమే కలిగించిన వాణి అన్నింటిలో నన్ను మొదటి దానినిగా చేసెను. ఆయన నన్ను మొట్టమొదటనే సృజించెను. పుడమి కంటే ముందుగా నన్ను పుట్టించెను. నేను పుట్టినప్పుడు జలనిధులు లేవు, నీరములు ఉబుకు నీటి బుగ్గలను లేవు. పర్వతములు రూపొందక మునిపే, తిప్పలు నెలకొనక ముందే నేను జన్మించి తిని. ప్రభువు భూమిని మైదానములను చేయకముందే, ప్రథమ భూరేణువులను కలిగింపక మునిపే నేను ఉద్భవించి తిని. ఆయన అంతరిక్షమును నిర్మించినప్పుడు, సముద్రమునకు చెలియలి కట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాదుకొల్పినప్పుడు, సముద్ర గర్భమున చెలిమలను నెలకొల్పినప్పుడు, జలములకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొర్లకూడదని శాసించినప్పుడు, భూమికి పునాదులెత్తినప్పుడు నేనుంటిని. నేను ప్రధాన శిల్పు వలె ఆయన చెంత నిల్చుని ఉంటిని. పసికందు వలె రోజు రోజు ఆయనకు ఆనందమును చేకూర్చుచు నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనుచుంటిని. ఆయన చేసిన పుడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ మా దేవుడవైన ప్రభు, మా దేవుడవైన ప్రభు, నీ నామము నీ నామము భూమి అందంతటను ఘనమైనది. భూమి అందంతటను ఘనమైనది. నీ చేతి పనితనముతో కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్ర తారకలను కాంచి నేను విస్మయముందితిని. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకున్నటకు అతడేపాటివాడు, అల్పమానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు. అందరూ మా దేవుడవైన ప్రభు, మా దేవుడవైన ప్రభు, నీ నామము నీ నామము భూమి ఎందంతటను ఘనమైనది. భూమి అందంతటను ఘనమైనది. అయినను నీవు నరుని నీకంటెను కొంచెము తక్కువ వాననిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటముతో అతడిని అలంకరించితివి.
అందరూ మా దేవుడవైన ప్రభు, మా దేవుడవైన ప్రభు, నీ నామము నీ నామము భూమి అందంతటా ఘనమైనది. భూమి అందంతటను ఘనమైనది. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమునందలి పక్షులు, సముద్రమునందలి చేపలు, సాగరమునందలి జీవరాశులు మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికిని అతనిని అధిపతినిగా ఉంచితివి. సమస్తమును అతని పాదాల క్రింద ఉంచితివి. అందరూ మా దేవుడవైన ప్రభు, మా దేవుడవైన ప్రభు, నీ నామము నీ నామము భూమి అందంతటా ఘనమైనది. భూమి అందంతటను ఘనమైనది. మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గర అయినది. రెండవ పఠనము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. సోదరులారా, కనుక విశ్వాసం వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితిమి. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొనుచు ఆశతో మనము ఆనందించుచున్నాము. అంతేకాదు, మన బాధలలో కూడా మనము ఆనందించుదము. ఏలైనా కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్య పాటను బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. పాడాలి యేసయ్య పాటను బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. అధ్యాయం 16 వచనాలు 12 నుంచి 15 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను మీకు అనేక విషయములను చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబో విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలయనా ఆయన నాకున్న దానిని, నా నుండి గైకొన్న దానిని మీకు తెలియజేయునని చెప్పితిని. తండ్రికి ఉన్నదంతయు నాది. అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయును అని చెప్పితిని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. త్రిత్వేక సర్వేశ్వరుని
కొన్ని ప్రవచనాలు బైబిల్ నుంచి మనం గుర్తు చేసుకొని వాటిపైన ధ్యానం చేద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. సమస్తాన్ని సృష్టించిన తర్వాత దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మనము మానవ జాతిని సృష్టించుదము, మానవుణ్ణి మన పోలికలో సృష్టించుదము. ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనము. బాబేలు టవర్ యొక్క సందర్భం ఇది. యావే ప్రభు ఈ విధంగా పలికారు, మనము కిందికి వెళ్ళుదాము, ప్రజలు మాట్లాడు మాటలు ఒకరికొకరు అర్థం చేసుకోకుండా వాళ్ళు మాట్లాడే భాషలను మనము తారుమారు చేయుదము. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి. అబ్రహాము ఒకరోజు సింధూరపు చెట్టు దగ్గర కూర్చొని ఉంటే యావే ప్రభు దర్శనమిచ్చాడు. 3 మనుషులను అబ్రహాము చూశాడు. చూసి సాగిలపడ్డాడు వారి ముందు. సాగిలపడి ఈ విధంగా విన్నవించాడు, మీ సేవకుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని దర్శించుము అని ఇంటికి ఆహ్వానించాడు. ఈ 3 సంఘటనలు మనకేం తెలియజేస్తున్నాయంటే, ఆ ఆదికాండంలోనే దేవుడు త్రిత్వాన్ని ఈ లోకానికి వ్యక్తపరిచాడు. మరి అదేవిధంగా మనము న్యూ టెస్టమెంట్లోకి వస్తే దేవుడు గాబ్రియేలు దూతను మరియమ్మ దగ్గరకు పంపాడు శుభసమాచారాన్ని అందించడానికి. అప్పుడు దేవదూత సెలవిచ్చింది, పవిత్రాత్మ నీపై వెంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, నీవు పవిత్ర శిశువును కందువు, ఆయనే యేసు ప్రభు. అదేవిధంగా క్రీస్తు ప్రభు బాప్తిస్వం పొందినప్పుడు యోర్దాను నీటి నుండి బయటికి వచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది. పవిత్రాత్మ పావుర రూపమున క్రీస్తు పైన దిగివచ్చింది. మరి దివ్యవాణి, ఇతడు నా ప్రియమైన కుమారుడు అని పలికి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని దేవుని వాక్యము సెలవిచ్చింది. క్రీస్తు ప్రభు మోక్షారోహణమయ్యేటప్పుడు తన శిష్యులను పిలిచి, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున వారి జ్ఞానస్నానమొసగి వారిని నా శిష్యులను చేయుడు. అదేవిధంగా యోహాను తన సువార్త గ్రంథములో, దేవుడు ఈ లోకమును సృష్టించెను, తన కుమారుడైన క్రీస్తు ద్వారా దానిని రక్షించెను, పవిత్రాత్మ ద్వారా సమస్తాన్ని పవిత్రపరచెను. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో త్రిత్వేక సర్వేశ్వరుని గురించి ఇవి కొన్ని ఉదాహరణలు. ఈ పండుగను ఘనంగా వైభవంగా మనము చేసుకోవడానికి ఇవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ త్రిత్వేక సర్వేశ్వరుని గురించి మనకు ప్రగాఢంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవలసింది, మనము ఏ ప్రార్థన ప్రారంభించినా, ఏ ప్రార్థన ముగించినా మనము పితాపుత్ర పవిత్రాత్మ నామముననే చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే చర్చ్ బెల్ మోగుతుందో ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు కూడా పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆ సిలువ గుర్తు వేస్తూ ఉంటారు. ప్రతి దేవదర వ్యానమానము కూడా పితాపుత్ర పవిత్రాత్మ నామమున ప్రారంభమై దేవుని యొక్క అపారమైన ఆశీస్సులను ఆశీర్వాదాలను పొంది అదే పితాపుత్ర పవిత్రాత్మ నామమున ముగింపు అనేది జరుగుతూ ఉంది. మరి అటు ఫాదర్లు కావచ్చు, సిస్టర్లు కావచ్చు, మరి కొంతమంది పేరెంట్స్ కూడా
చిన్న చిన్న పిల్లల్ని ఆశీర్వదిస్తారు, వాళ్ళ నొసటిపైన స్లేవ గుర్తు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలాసార్లు పూజ అయిపోయిన తర్వాత ఫాదర్స్ వేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనమే ఆ తీర్థాలలో మన చేతిని ఉంచుకొని మనల్ని మనము ఆశీర్వదించుకుంటాము, పితాపుత్ర పవిత్రాత్మ నామమున. అంటే ఈ ప్రతిసారి కూడా మనము ఆ త్రిత్వేక సర్వేశ్వరుని మనము గుర్తు చేసుకుంటున్నాము. మన స్లేవ గుర్తు వేసుకొని మనల్ని ఆశీర్వదించమని, మనల్ని కాచి కాపాడమని ఈ విధంగా మనము ఆహ్వానిస్తూ ఉన్నాము మన జీవితాల్లోకి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క వ్యక్తి నాది ఈ ఊరు, నాది ఈ విచారణ, నేను దీనికి చెందినవాడను, ఈ స్టేటు, ఆ కంట్రీ, లేకపోతే ఈ గ్రూపు, ఈ క్లబ్బు అని ప్రతి ఒక్కరు కూడా చెప్పి ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. మరి అదేవిధంగా మనమందరము కూడా ఈనాడు సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఏలైనా క్రీస్తు ప్రభు సెలవిచ్చినట్లు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించి వారిని పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము సంగి నా శిష్యులను చేయడని సెలవిచ్చారు. మరి మన జ్ఞానస్నానము ద్వారా మనము ప్రభువునకు శిష్యులమయ్యాము. మరి ఆ జ్ఞానస్నానం ద్వారా మనము ఎవరికి చెందుతున్నాము? మొట్టమొదటిగా త్రిత్వేక సర్వేశ్వరుడు అంటే దేవుని యొక్క బిడ్డలుగా మనము రూపొందించబడుతున్నాము. మనము దేవునికి చెందిన వాళ్ళము. ఆ జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క సోదరులుగా మనము పరిగణించబడుతున్నాము. మరి పవిత్రాత్మ నిలయాలుగా దేవుడు మనల్ని జ్ఞానస్నానం ద్వారా చేయుచున్నారు. మరి మనల్ని పరలోక వారసులను కూడా తయారు చేస్తున్నారు. అదేవిధంగా తిరుసభ సభ్యులను కూడా మనల్ని ప్రభు దీనిలోకి తీసుకొని వచ్చారు. తన కృప ద్వారా, తన ఆశీర్వాదం ద్వారా, ఈ జ్ఞాన స్నానం ద్వారా. అందుకే మనందరం కూడా ఈనాడు సంతోషించాలి, ఆనందించాలి, మనమందరం కూడా గర్వపడాలి. కాబట్టి ఈ త్రిత్వేక సర్వేశ్వరుని పండుగ రోజు మనమందరము ఆ ముగ్గురు దేవుళ్ళను, తండ్రిని, సుతుని, పవిత్రాత్మను తగు విధంగా గౌరవించాలని ఈనాడు తిరుసభ మనకి బోధిస్తూ ఉంది. తండ్రిని ఏ విధంగా గౌరవిస్తామని మనము ఆత్మపరిశీలన చేసుకుంటే మనకి 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ మీ తల్లిదండ్రులను గౌరవించుము అని ఉంది. అదేలాగున దేవుడు మన తండ్రి మనల్ని సృష్టించాడు. మరి ఆ ప్రభువుని మనము గౌరవించాలి ఎల్లప్పుడూ కూడా. అందుకే ఆ ప్రభువు మనల్ని సృష్టించాడు, మనకు కావలసిన దానిని అన్నీ కూడా ప్రసాదిస్తున్నారు. సర్వశక్తిమంతుడు, ఆయన గొప్పవాడు, ఆయనను మనము తప్పకుండా గౌరవించాలి. ఉదాహరణకి పిల్లలు విధేయత చూపడం ద్వారా, మంచి నడవడిక ద్వారా తల్లిదండ్రులకి సంతోషము, ఆనందం వస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనమందరము కూడా, ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా మంచి విధేయతను, దేవుని చిత్తాన్ని తెలుసుకొని జీవించి విశ్వాసపూరితమైన జీవితాన్ని జీవిస్తే ఆ తండ్రి సంతోషపడి ఆనందపడి మనల్ని పరలోకం నుంచి ఆశీర్వదిస్తారు. అందుకే 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 31వ వచనం ప్రకారము, నీవు ఏమి చేసినను, ఏమి తిన్నను, త్రాగినను, ఏ పని చేసినను ప్రతి దానిని కూడా దేవుని మహిమ కోసమే చేయవలెను. ఈనాడు ప్రత్యేకంగా మనమందరం కూడా మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా ఆ పరలోక దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడే ఆశీర్వాదాలను పొందుతాము. మరి క్రీస్తు ప్రభువుని, సుతుని ఏ విధంగా గౌరవిస్తామో? క్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఎన్నో శ్రమలను అనుభవించి మన కోసం ఆ శిలువ మీద మరణించాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాము, ఆయన విధేయుడాయను, మరణం వరకు విధేయుడాయను. కావున దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామమును ప్రసాదించను. కావున పరలోకమున, భూలోకమున, పాతాళలోకమున ఉన్న సమస్త జీవులు
మోకాలు వంచి ఆయనకు వినతులు కావాలి. ఆయన నామం ఎడల మరి ప్రతి నాలుక పితైన సర్వేశ్వరునికి క్రీస్తు ద్వారా మహిమ కలుగును కానీ ప్రకటించాలి. ఈ విధంగా మనము జీవిస్తే ఆ క్రీస్తు ప్రభుకి మనల్ని గౌరవిస్తున్నాము. ఆయన ద్వారా మనం ఎన్నో మేళ్లను పొందుతున్నాము. మరి ప్రభు సెలవిచ్చినట్లు, నేను చేసినట్లు మీరు చేయవలెను, దీనిని నా నుండి నేర్చుకొనండి. అది దైవ ప్రేమ, సోదర ప్రేమ. మరి ఆయన శిష్యులుగా ఉన్న మనము ఇవి మన జీవితాల్లో పాటించాలి అని ఈ త్రిత్వేక పండగ రోజున ఆ సర్వేశ్వరుడు, ఆ క్రీస్తు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మరి మనకి అవకాశాన్ని కూడా ప్రసాదిస్తున్నారు. మరి పవిత్రాత్మను మనము ఏ విధంగా గౌరవిస్తామో, పవిత్రాత్మ మనల్ని పవిత్రపరుస్తుంది, తర్వాత మనకు జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది, మనకు కావలసిన ఆశీర్వాదాన్ని ప్రసాదించి సైతాను పైన విజయాన్ని సాధించడానికి మనకి సహాయపడుతుంది. అందుకే పవిత్రాత్మను మన జీవితంలోకి ఆహ్వానించాలి. మరి ఆ పవిత్రాత్మ మన కాన్షియస్, మన అంతరంగం ద్వారా, పేరెంట్స్ ద్వారా, పెద్దల ద్వారా, సంఘం ద్వారా పలుసార్లు మనల్ని ఈ విధంగా నడవాలని హెచ్చరిస్తూ ఉంది. తర్వాత దేవదర్వమానాలు పొందినప్పుడు మనకి సహాయపడుతూ ఉంది. కాబట్టి ఆ పవిత్రాత్మను మనము మన జీవితంలోకి ఆహ్వానించి ఆ పవిత్రాత్మ నడిపించిన విధంగా జీవిస్తే మనకెన్నో వరాలు వస్తాయి. అందుకే మొదటి కొరింథీయులు 3వ అధ్యాయము 16వ వచనములో, మీరు దేవుని ఆలయము, మరి దేవుని ఆత్మ నిలయమని తెలియదా మీకు? ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, దానిని ఎవరైతే ధ్వంసం చేస్తారో దేవుడు వారిని ధ్వంసం చేస్తారు. కావున ఆ పవిత్రమైన దేవాలయము మీరే అని సెలవిస్తున్నారు. మనమందరం కూడా పవిత్రంగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వేక సర్వేశ్వరుడు క్రైస్తవ విశ్వాసానికి పునాది. కావున మన క్రైస్తవ జీవితము త్రిత్వేక సర్వేశ్వరంలో ప్రారంభమవుతుంది. మరి ఆ త్రిత్వేక సర్వేశ్వరుని వలె మనము కూడా దినదినాభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా వారి మధ్యన ఐక్యత, ప్రేమ, అవగాహన అనేవి ఉన్నవి. అలాగే ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో ఉంటే దేవుడు మనల్ని తప్పకుండా తన ప్రియమైన శిష్యులుగా ఎన్నుకుంటారు. వారికి ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తాము. మనము ఆ త్రిత్వేక సర్వేశ్వరుని గురించి ఇతరులకు మన సువార్త ద్వారా, మన ఆదర్శ జీవితం ద్వారా మనం తెలియపరిచి అందరికీ ఆ యొక్క ఆశీర్వాదాలను వచ్చేటట్లు మనము చేస్తాము. కాబట్టి ఆ త్రిత్వేక సర్వేశ్వరుని మన హృదయంలోకి ఆహ్వానించి మన హృదయంలో పటిష్టపరుచుకొని ఆ త్రిత్వేక సర్వేశ్వరుని పోలి జీవించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాము. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని శ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని శ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోస్తులాదిని అధికారం నకులోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. భక్తితో విశ్వాసముతో చేసిన విన్నపాలు భగవంతుని చెంతకి ధూపం వలె చేరుతాయి. కావున ఇప్పుడు మనకు అవసరమైన విన్నపాలన్నీ కూడా ఆ దయగల సర్వేశ్వరునికి, ఆ త్రిత్వేక సర్వేశ్వరునికి ఇప్పుడు మనము సమర్పించుకుందాము. శ్రీసభ కొరకు మా పావన జనకులైన పరిశుద్ధ పాపు గారిని, మా ప్రియ పీఠ కాపరిని, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, ఉపదేశములను, సంఘ పెద్దలను, సకల విశ్వాసులను మీ ప్రేమయందును విశ్వాసమునందును బలపరిచి దీవించమని వేడుకుందాం. అందరూ
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు మా భారతదేశమును దేశ పౌరులను మీకు సమర్పించుచున్నాము. మా భారతదేశ నాయకులను రాష్ట్ర నాయకులను దీవించమని, తద్వారా నాయకులు దేశ పౌరులను సక్రమ మార్గంలో నడిపి ప్రజలంతా నిస్వార్థ బుద్ధితో జీవించి ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగా దీవించమని ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు మా విచారణలో గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుద్దాం. మా కుటుంబాలలో ఉన్న భార్యాభర్తలను, యువతీ యువకులను, బాలబాలికలను విశేషముగా దీవించండి. కుటుంబమంతా దైవ విశ్వాసంలో దృఢముగా నెలకొని దైవ వరములను పొందే విధముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులందరినీ స్వస్థపరచండి. ఆర్థికంగా మానసికముగా బాధపడుచున్న వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. అప్పు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుచున్న వారికి ఆర్థికంగా సహాయపడండి. అలసి సొలసిన బ్రతుకులకు సకాలంలో సహాయము అందించమని ఆదుకోమని విజ్ఞాప చేద్దాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభుత్వాల జూబ్లీ కొరకు 2025 జూబ్లీ సంవత్సరంలో జూన్ 20 తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తూ జూబ్లీని కొనియాడాలని పరిశుద్ధ పాప గారు కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తూ ప్రజల కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు శ్రమించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనముగా స్వంత విన్నపాల కోసము ప్రార్థించుదము. ఓ త్రిత్వేక సర్వేశ్వర, మీ ఒకరికొకరు ఐక్యమైనట్లుగా మా క్రైస్తవ సంఘములన్నీ ఐక్యమత్యంగా కలిసిమెలిసి ప్రేమానురాగములతో జీవించినట్లుగా దీవించండి. పితా, పుత్ర, పవిత్రాత్మల నామములో మాకు నిరంతరము విజయము దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనసులో మమతలో అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. మనసులో మమతలో అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. మా ప్రభు అయినవో సర్వేశ్వర, మీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమున అర్పించు ఈ కానుకలను పవిత్రీకరింపుము. వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోదయోగ్యమైన అర్పణముగా అంగీకరించుమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో.
ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీ సుతినితోనూ పవిత్రాత్మతోనూ ఏకమై ఉన్న నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు, వ్యక్తులుగా ముగ్గురై ఉన్న నీవు దైవస్వభావంలో ఏకత్వమును కలిగి ఉన్నావు. నీవు తెలియపరచిన నీ కుమారుని పవిత్రాత్మల దివ్య సాంగత్యల పరమ రహస్యమును మేము విశ్వసించి ప్రకటిస్తున్నాము. ఈ విధముగా ఆద్యాంతము లేని నీ అవిభక్తి దైవత్వమును ప్రకటించినప్పుడు ముగ్గురు వ్యక్తులు భిన్నత్వమును, దైవస్వభావములో ఏకత్వమును, నీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధిస్తున్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో ఐక్యమై మేము నిరంతరము ఉప్పొంగుచు ఏకకంఠముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన, హోసాన, హోసాన. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన, హోసాన, హోసాన. హోసానా, 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 హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. హోసానా, 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 హోసానా. ఏలిన వారి నామమున వచ్చడివారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడివారు ధన్యులు. హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతై మేము స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు.
ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నా. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదన ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకొన్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతోనూ, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ,
ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతతో పాటు మమ్మను మోక్షమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచర చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. క్రీస్తు సమాధానం, క్రీస్తు సమాధానం, క్రీస్తు సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యాకమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్మును ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్యసప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్మును కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. దేవదూతల దివ్య విందు, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, లోకొందమా లోకొందమా, ప్రేమతో చేకొందమా, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడును త్రిత్వేక సర్వేశ్వరుడవైన నీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
దేవునికి వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఆలించు మా మొరలన్. వందనము